వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట భాజపా శ్రేణుల నిరసన. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే బండి సంజయ్. పవన్ ఖేరాకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ తిరస్కరణ. ఇరాన్ చాబహార్ పోర్ట్లో వాటాలు విక్రయించనున్న భారత్. ఆ మాట అనలేదు, పవర్ ప్లేలోనే గాడి తప్పాం హార్దిక్ పాండ్యా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు నిరసనగా హైదరాబాద్లోని ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పలువురు బీఆర్ఎస్ నేతలు నర్సంపేటకు బయలుదేరారు. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ తదితరులు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. మాట తప్పిన ప్రభుత్వం గద్దె దిగాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆక్షేపించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అమలు చేయమంటున్నారని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు భాజపా పూర్తి మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని కోరారు. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు చుక్కెదురైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యపై వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గువాహటి కోర్టు తిరస్కరించింది. ఇటీవల ఖేరా మీడియాతో మాట్లాడుతూ అస్సాం సీఎం భార్య రినికి బూయాన్ శర్మకు పలు పాస్పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. వాటిని హిమంత్ తన అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నారు. ఈ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. ఈ క్రమంలో రినికి బూయాన్ శర్మ ఫిర్యాదు మేరకు ఖేరాపై గువాహటిలో కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన రాష్ట్రంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిల్లను మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉపశమనం కల్పించింది. అయితే సుప్రీంకోర్టు ఆ తర్వాత దీనిపై స్టే విధించింది. బెయిల్ కోసం అస్సాంలోని న్యాయస్థానానికే వెళ్లాలని సూచించింది. ఈ నెల 21న ఇరుపక్షాల వాదనలు విన్న గువాహటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ముందస్తు బెయిల్ కోసం ఖేరా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ఇరాన్లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దాదాపు 10 ఏళ్లు కావస్తున్న మౌలిక సదుపాయాల కల్పన పనులు ఓ కొలిక్కి రాలేదు. టెహ్రాన్పై అమెరికా ఆంక్షలతో భారత్ ఆ ప్రాజెక్టునే వదిలించుకోవాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. చాబహార్ పోర్టు ప్రాజెక్టును ఇరాన్ సంస్థకు విక్రయించేందుకు సిద్ధమవుతోందని ఆంగ్ల మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ పోర్టుకు సంబంధించి అగ్రరాజ్యం ఇచ్చిన మినహాయింపులు ఈ ఏడాది 2026 ఏప్రిల్ 26తో ముగియనున్న నేపథ్యంలో ఈ కథనాలు వచ్చాయి. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్లో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కు ఉన్న వాటాను తిరిగి ఇరాన్ సంస్థకే విక్రయించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఇరాన్ దక్షిణ తీరంలోని చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టులో భారత్ ప్రధాన భాగస్వామి. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం జరిపేందుకు ఈ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను ఈ మార్గంలోనే పంపిస్తున్నారు. ఈ పోర్ట్ అభివృద్ధి, నిర్వహణలో మన దేశానిదే కీలక పాత్ర. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనికి సంబంధించి భారత్, ఇరాన్ల మధ్య 2016లోనే ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ట్రంప్ ఆంక్షల కత్తి వేలాడుతున్న నేపథ్యంలో చాబహార్ పోర్ట్ ప్రాజెక్టులో తన భాగస్వామ్యంపై భారత్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో తన ప్రత్యక్ష ప్రమేయాన్ని ముగించే దిశగా గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు $120 మిలియన్ బదిలీ చేసే ప్రక్రియలో ఉందని ఆ వార్తల సారాంశం. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలగాలని చూస్తుందనే కథనాలపై గతంలోనే విదేశాంగ శాఖ కూడా స్పందించింది. దీనిపై అమెరికాతో సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించింది. మరిప్పుడు అమెరికా మినహాయింపులు 2 రోజుల్లో ముగియనున్నాయి. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధంలో నిమగ్నమైన అమెరికా ఆ మినహాయింపులను పొడిగిస్తుందా అన్నది అనుమానమే.
గుజరాత్పై 100 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ గాడిలో పడిందని అభిమానులు భావించారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అదీను సొంత మైదానం వాంఖడే వేదికగా ఓడిపోవడం అభిమానులను షాక్కు గురిచేస్తుంది. అయితే తమ ఓటమికి పవర్ ప్లేలో విఫలం కావడమే ప్రధాన కారణమని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించారు. ముంబై ప్రధాన కోచ్ మహేలా జయవర్ధన్ కూడా ఇదే మాట చెప్పారు. మేం 2 పవర్ ప్లేల్లోనూ విఫలమయ్యాం. ఫస్ట్ బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు ఇచ్చాం. మా బ్యాటింగ్ సమయంలో కీలకమైన 3 వికెట్లను నష్టపోయాం. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి ఆరంభం అవసరం. ఇక్కడ పిచ్ గురించి అనడానికి ఏమీ లేదు. రెండో ఇన్నింగ్స్ సమయానికి పిచ్లో మార్పు వచ్చిందనే మాట అనను. దీనిపైన సిఎస్కే బ్యాటర్లు 207 పరుగులు చేశారు. ఇదే ట్రాక్ పైనే కదా. మేము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే బాగుండేది. స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం లభించింది. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. అయితే సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టార్గెట్ను ఛేదించవచ్చని భావించాం. పవర్లో భారీగా పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అలా జరగలేదు. రాబోయే మ్యాచ్ల్లో కూర్పునకు సంబంధించి మార్పుల గురించి మేము చర్చించుకుంటాం. తప్పకుండా పుంజుకొని విజయం సాధిస్తామని భావిస్తున్నా అని హార్దిక్ తెలిపాడు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.